నమస్కారం అండి. శ్రీరామకృష్ణ నా పేరు. ఇది ఏ ఊర్లోని పొలం సార్? ఇది కేశపల్లి శివారండి. మొత్తం ఎన్ని ఎకరాలు ఉంటుంది సార్? ఇది 83 ఎకరాలు ఉంటుందండి. మొత్తం ఒకటే బిట్టా అండి? ఒకటే బిట్టు. 2019 నుండి ఇది సాగులో ఉంది. ఇది ఒక 30 ఎకరాలు ఏమో వరి సాగు కోసం చేసాము. మిగతా హార్టికల్చర్ పర్పస్ తో ప్లానింగ్ చేసామండి. టోటల్ గా పొలం మొత్తం కూడా 75 ఎకరాలు. ఆల్రెడీ పైప్ లైన్లు 12 బోర్లు, ఒక బావి ప్రకృతిసిద్ధంగా వచ్చే నీటి కోసం. అవి చాలా బలమైన నీరు. అది ఒక బావి కూడా 2 ఎకరాల బావి తవ్వాము. దాంట్లోకి ఇవన్నీ వస్తూ ఉంటాయి, రీసైక్లింగ్ అవుతూ ఉంటాయి వాటర్. పొలం అంతా కూడా 4 ఇంచుల లైను, మళ్ళీ హార్టికల్చర్ పర్పస్ లో వచ్చే 2.5 ఇంచుల లైను. ఇవన్నీ పొలంలో వేసి ఉన్నాయి. 2 ట్రాన్స్ఫారాలతో ఉన్నాయి. 2 ట్రాన్స్ఫారాలు, 14 బోర్లు మొత్తం టోటల్ గా ఉన్నది. చేసుకోగలిగిన వాళ్ళకి ఎంత చేసుకుంటే అంత. అంటే మనం ఇంకా దానికి మాత్రం వరి మాత్రమే పండిస్తున్నాము. మిగతాది హార్టికల్చర్ దానికోసం ఇంకా ప్లానింగ్ చేసుకోలేదు. పామ్ ఆయిల్స్ పెట్టుకోవచ్చు, పత్తి వేసుకోవచ్చు, ప్లస్ ఏ మెట్ట పంటలు వేసుకున్నా కానీ చాలా భూమి అనుకూలమైన భూమి. రెడ్ సాయిల్స్ చాలా బాగుంటుంది. ఫర్టైల్ ల్యాండ్ అంటారు. అవునండి, ఫర్టైల్ ల్యాండ్ అండి. ఇప్పుడు రోడ్డు బాగా ప్లాన్ చేసుకున్నారు. ప్రతి ఎకరానికి ఉందా ఎట్లా బిట్? ప్రతి 2 ఎకరాలకు రోడ్డు వస్తుందండి. 2 ఎకరాలకి మధ్యలో రోడ్డు వస్తుంది. ఇది మేమంతా కూడా ప్రతి విలేజ్ నుండి 2.5 కిలోమీటర్లు ఉంటుందండి. ఇది కేశపల్లి హైవే 44 నుండి విలేజ్ వరకు 3 కిలోమీటర్స్ డాంబర్ రోడ్డు. అక్కడ నుండి మేము గ్రావెల్ రోడ్డు పోసుకున్నాం. అది 2.5 కిలోమీటర్స్ వస్తుంది చేను దాకా. ఇక అక్కడ నుండి వచ్చే మొత్తం టోటల్ గా చేలో కూడా రోడ్డు చాలా వెడల్పుగా పెట్టాం. ఎందుకంటే ఫర్దర్ ఫ్యూచర్ లో దీని చుట్టూ కొబ్బరి చెట్లు కానీ అటువంటి చెట్లు ఫలసాయం ఉండాలి అన్న ఉద్దేశంతో లైన్లు కూడా పెద్దగా పెట్టుకున్నాం. డబల్ రోడ్డు లైన్ వేసాం. దానికోసం వెడల్పుగా తీసుకున్నాం. 40 ఫీట్ రోడ్డు అండి ఇది. ఈ పొలం ఎండు దాకా ఉంది. ప్రతి 2 ఎకరాలకు ఎకరానికి రోడ్డు వస్తుంది కదండి. ఎలక్ట్రిసిటీ టోటల్ గా ప్రతి బోర్లకు ఉన్నాయండి. మేము ఇప్పుడు దాంట్లో 6 మోటార్లు దింపాము. వ్యవసాయం వరి పొలం కోసం హార్టికల్చర్ పర్పస్ దింపాలంటే ఇంకా 5 బోర్లు 6 బోర్లు ఖాళీగా ఉన్నాయి. మోటార్లు దింపలేదండి. ఇవన్నీ ఉన్నాయి. ఎండి ఫుల్గా పండుతున్నది చూడండి. ఇది గత 5 సంవత్సరాలు అండి, 2021 నుండి పండుతానే ఉంది వరి. టైటిల్ అంతా క్లియర్ గా ఉందా? టైటిల్ క్లియర్ అండి. టైటిల్ క్లియర్ అండి. ఇది అంతా కూడా ఒకప్పుడు ఇక్కడ 50-60 మంది రైతులు ఉండేది. ఒకళ్ళే దాన్ని తీసుకొని దాన్ని డెవలప్ చేసాం. చేసేసి క్లియర్ గా చేసామండి. ఎలాంటి ఇబ్బందులు లేవు. ఎవ్వరు లేరండి. బౌండరీస్ ఓన్లీ ఫారెస్ట్ మిడిల్ లోనే ఇది ఉంది. ఇది ఉన్నదానికి జెన్యున్ గా ఉన్నది. ఎక్కడ ఎవరితో కాంప్లైంట్ లేదు, ఇంకోటితో ఏం లేదు. 40 ఫీట్ రోడ్ ఊరు నుండి ఇక్కడ దాకా మేనేజ్ రోడ్ చేసాం. ఎప్పటికప్పుడు ఎవ్రీ ఇయర్ మెయింటైన్ చేస్తున్నాం రోడ్డుని. పెద్ద రైతుగా ఉండి ఎలాంటి ప్రాబ్లం లేదు. ఎనీ టైం ఎటువంటి వర్షాకాలం కూడా కార్లు వేసుకుని చేలోకి రావచ్చు. హార్టికల్చర్ పర్పస్ పండ్ల తోటలు అవి పెట్టుకున్నగా బ్రహ్మాండంగా చేసుకోవచ్చు. మళ్ళీ ఇక్కడ నిజామాబాద్ ఇక్కడ డిచ్పల్లి మండల హెడ్ క్వార్టర్ నుండి 9 కిలోమీటర్ దూరంలో ఇటు ఉంది. ఇటు ఇంకో మండల కోట దీనికి వచ్చే మండలం జక్రాంపల్లి మండలం. ఇది ఒక 9 కిలోమీటర్ల చేలోకి. మనకి ఫర్దర్ ఫ్యూచర్ ఎయిర్పోర్ట్ కనుక అయితే 8 కిలోమీటర్లు. జక్రాన్పల్లి ఎయిర్పోర్ట్ అయితే దీనికి 8 కిలోమీటర్లు. దీనికి ఈ విషయంలో పంటలు పండించుకోవడానికి అనుకూలం. లేదంటే ఫామ్ హౌస్లు బీమలు కట్టుకొని రిసార్ట్స్ టైప్ లో దానికి కూడా ఈ ప్రకృతి అనేది మనకు దొరకదండి. చుట్టూ ఉన్న గుట్టలు, ఆ అడవి, దానికి అందం, ఈ పక్కన కిందనే ఉన్న బెల్లంకొట్ట చెరువు, ఇవన్నీ కూడా ఒక వాస్తుగా తూర్పు దిశకే నీళ్లు పరిగెత్తాయి. తూర్పు దిశకే మనకు పరిగే అదే విధంగా నీరు పైనుండి పడమర నుండి తూర్పుకి వెళ్తాయి. చాలా అనుకూలమైన వాతావరణం అన్నీ ఉన్నాయండి దీనికి.